హాయ్ అందరికీ. ఈరోజు మన స్పెషల్ నల్లేరు కాడల పచ్చడండి. ఈ నల్లేరు కాడలు పల్లెటూళ్ళల్లో అయితే బాగా దొరికాయండి. ఇప్పుడు కూడా బాల్కనీలో వేసుకుంటున్నారు. ఇలా 2, 3 ఫ్లోర్‌లైనా అవి అల్లుతా ఉంటాయి. వాటికి పెద్దగా వాటర్ కూడా పోయనవసరం లేదు. మంచి ఎండల్లో కూడా ఇవి బాగా పైకొస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వచ్చి 64% ఉంటుంది. ఇది కీళ్ళ సందుల్లో వాపు, ఎరుపు వచ్చినప్పుడు వాటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, జిగురు యొక్క ఉత్పత్తికి, బోన్ పుష్టికి, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి, ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త కణజాలం పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఇంకా ఇలా ముక్కలు ముక్కలుగా తీసుకుని ఆ వాటరు మనకి దానిలో ఉండే జిగురు పదార్థం మన చేతికి అంటకుండా ఈనెలు తీసేయాలండి. బీరకాయ తీసేస్తామే అలా ఈనెలు తీసేయాలి. అలా ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆ నల్లేరుని ఫస్ట్ బాండ్లీ పెట్టుకుని ఎండుమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నల్లేరు 2 టమాటాలు వేసుకోండి. అది కూడా వేయించుకుని 5 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండండి. అలా 10 మినిట్స్లో పచ్చడి తయారైపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా పచ్చడి నల్లేరు ముక్కలు మగ్గిపోతాయి. ఆ తర్వాత వచ్చి ఇంకా ఇవి వెనకటి కాలంలో ఫ్రీగా దొరికాయండి. ఇప్పుడైనా బయట ఎక్కడ దొరకవండి. మనకి అవసరమైతే నల్లేరు పౌడరు బయట షాపుల్లో ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. ఒక 100 ml తెచ్చుకొని పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను వేడి నీళ్ళల్లో వేసుకుని తాగితే బోన్ పుష్టికి బాగా ఉపయోగపడుతుందంటండి. ఒక ల్యాబ్లో దీన్ని టెస్ట్ చేయగా 30 మంది మీద చేశారంటండి. పన్ను యొక్క ఎముక విరిగిపోయిందంట. ఒక 15 మంది మీద ఈ నల్లేరు పౌడర్ ఇచ్చారు 1 మంత్. ఇంకొక 15 మందికి ఏదో ఆకుకూరలకు సంబంధించినవి పెట్టారు. ఈ నల్లేరు పౌడర్ తిన్న వాళ్ళకి నెల రోజుల్లో బోను అతుకుపోయిందంటండి. అందువల్ల నల్లేరు పచ్చడి తినండి. బోన్స్ అందరూ ఆరోగ్యంగా ఉంచుకోండి. ఇలా పచ్చడి ఇంకా ఎండుమిరపకాయలు, చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అన్నీ కలిపి టమాటా, నల్లేరు ముక్కలు వేగినవి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి. ఇంకా దీనిలో మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, స్పెసిఫిక్గా ఇంగువ వేయండి. అప్పుడే పచ్చడికి టేస్ట్ వస్తుంది. మంచి బ్రౌన్ కలర్లో రానివ్వండి. పప్పులు ఏయైనా సరే అప్పుడు టేస్ట్ చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఈ నల్లేరు పచ్చడి వీక్లీ 1 టైం అయినా తినండి. మీ బోన్స్ని హ్యాపీగా పుష్టిగా ఉంచుకోండి. ఇంకా హ్యావ్